ప్రజలను పాలించే ప్రభుత్వాలు శాంతి భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంటాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో జరిగే తంతు ఇది. అయితే మన పొరుగున ఉన్న పాకిస్తాన్తో మాత్రం కాదు. అక్కడి ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసింది. దీంతో అక్కడ కిడ్నాప్లు సర్వసాధారణంగా మారిపోయాయి. దీంతో అక్కడ మిలియనీర్లు ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్లో ఒక అంచనా ప్రకారం సుమారు 500 ప్రైవేట్ ఆర్మీ ఉన్నట్టు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం విచ్చలవిడిగా గన్ లైసెన్స్లు ఇచ్చేస్తున్నాయి. ఈ గన్లతో దేశంలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయి. దీంతో ప్రభుత్వం గన్ బై బ్యాక్ స్కీమ్ ప్రారంభించాలనుకుంటోందన్న వార్తలు వస్తున్నాయి. వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ప్రభుత్వం ఎలా ఉందో ప్రజలు అలానే ఉన్నారు. యథా రాజా తథా ప్రజ అనే సామెత అక్కడ చక్కగా సరిపోతుంది. ప్రభుత్వం ఉదారంగా గన్ లైసెన్సులు ఇచ్చేసి ప్రస్తుతం తీరిగ్గా బాధపడుతోంది. ఈ గన్లు ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి వెళ్లడంతో దేశంలో క్రైమ్ రేటు పెరిగిపోయింది. అలాగే మిలిటెంట్స్ కార్యకలాపాలతో పాటు దొంగలకు ఈ గన్లు బాగా కలిసి వస్తున్నాయి. ఇక ట్రైబల్ మిలిటెంట్స్, మత ఛాందసవాదులు, అర్బన్ మాఫియా చేతిలో విచ్చలవిడిగా ఈ గన్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గన్ అక్కడ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. ఒక అంచనా ప్రకారం అక్కడ సుమారు 500 కంటే ఎక్కువ ప్రైవేట్ ఆర్మీ ఉందని చెబుతున్నారు. వారి వద్ద ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు మోటార్లు, రాకెట్ లాంచర్లు, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్లు కూడా ఉన్నాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. గత 2 దశాబ్దాల నుంచి సిటిజన్ గ్రూప్స్, ఉదాహరణకు సిటిజన్స్ అగైనెస్ట్ వెపన్స్ అనే సంస్థ గన్ కల్చర్కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టింది. ప్రజలు ప్రశాంతంగా, గౌరవప్రదంగా బ్రతకడానికి ప్రైవేట్ మిలిటెంట్ల నుంచి గన్లను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. అయితే సామాన్యులు రోడ్డెక్కి గన్ కల్చర్ను తుదముట్టించాలని కోరితే మాత్రం పట్టించుకోకపోగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు విచ్చలవిడిగా గన్ లైసెన్సులు ఇవ్వడం మొదలుపెట్టాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వమే ఉదారంగా అడిగిన వారికి గన్లు ఇవ్వడం మొదలుపెట్టాయి. సుమారు 70,000 నిషేధ గన్ లైసెన్సులను పార్లమెంటేరియన్లకు జారీ చేశారు. అటు తర్వాత ప్రభుత్వం ఈ తుపాకులపై నిషేధాన్ని ఎత్తివేసింది. ఇక నిషేధం ఎత్తివేసిన తర్వాత పాక్ ప్రెసిడెంట్, ప్రధాని, స్పీకర్, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, జడ్జీలు, సీనియర్ బ్యూరోక్రాట్లకు నిషేధించిన బోర్ ఆయుధాల లైసెన్సులు ఇవ్వడం జరిగింది. గత నెల మిలిటెంట్ గ్రూపులతో ఘర్షణ తర్వాత పంజాబ్ ప్రభుత్వం ఆయుధాల వినియోగంపై ఆంక్షలు విధించింది. తక్షణమే కొత్తగా ఆయుధాల లైసెన్సులను నిషేధించింది. అలాగే చట్ట వ్యతిరేక ఆయుధాలు కలిగిన వారికి 1 నెల గడువు ఇచ్చి వెంటనే ఆయుధాలు పోలీస్ స్టేషన్లో అప్పగించాలని, అలాగే గన్ లైసెన్సు ఉన్న ఆయుధాలను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ చట్ట వ్యతిరేకంగా ఆయుధాలు కలిగి ఉంటే వారికి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. అయితే పాక్లో చట్టాలు పటిష్టంగా ఉన్నా వాటి అమలు చాలా కష్టం. పాక్లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోవడంతో పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఎంతకు ఆయుధాలు సరెండర్ చేయకపోవడంతో పాక్ ఫెడరల్ గవర్నమెంట్తో పాటు ప్రావిన్షియల్ గవర్నమెంట్లు కొత్త పథకాలను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాయి. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 256 ప్రకారం పౌరులు ఆయుధాలు ధరించరాదనే నిబంధన ఉంది. అలాగే ప్రైవేట్ ఆర్మీని రద్దు చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించింది. అలాగే కొత్త గన్ లైసెన్సులు ముగింపు పలకాలనుకుంటోంది. దేశంలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోవడంతో పాక్ ప్రభుత్వం గన్ కల్చర్ను రూపుమాపడానికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టింది. చట్ట వ్యతిరేకంగా ఉన్న ఆయుధాలను వెంటనే సరెండర్ చేయడంతో పాటు చట్టబద్ధంగా ఉన్న ఆయుధాలు కలిగిన వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరింది. ప్రభుత్వ కార్యాలయాల నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలని 4 వారాల డెడ్లైన్ విధించింది. ఆయుధాల జాడ్యం కేవలం పాకిస్తాన్కు మాత్రమే పరిమితం కాలేదు. గతంలో అంటే 2003లో బ్రెజిల్ కూడా ఇలాంటి స్కీమ్ ప్రారంభించింది. విచ్చలవిడిగా హింస చెలరేగిపోవడంతో ప్రభుత్వం హింసను తగ్గించడానికి గన్ బై బ్యాక్ ప్రోగ్రాంను ప్రారంభించింది. కేవలం 6 నెలల్లో 4,50,000 తుపాకులు బ్రెజిల్ పౌరులు సరెండర్ చేశారు. ఆస్ట్రేలియా కూడా ఇలాంటి స్కీమ్ పెట్టి విజయం సాధించింది. అయితే గన్ కల్చర్ను రూపుమాపాలంటే ఇలాంటి స్కీమ్ను పాకిస్తాన్కు
అమలు చేయిస్తే గేమ్ చేంజర్ అవుతుందని పాక్ మేధావులు చెబుతున్నారు. పార్లమెంటేరియన్లతో పాటు మంత్రులకు, రాజకీయ నాయకులకు, బడా పారిశ్రామికవేత్తలను ఆయుధాల లైసెన్సులు నిషేధించాలని కోరుతూ ఆయుధాలను నిషేధిస్తే ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది. విచ్చలవిడిగా ఆయుధాల వినియోగాన్ని నిషేధిస్తూ జపాన్, ఆస్ట్రేలియా, బ్రిటన్, వియత్నాం, దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్లు అమలు చేశాయి. పౌరుల చేతిలో గన్లు ఉండరాదనే ఆయా దేశాల ప్రభుత్వాల ఉద్దేశం సెల్ఫ్ డిఫెన్స్కు కూడా ఇవ్వడం లేదు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే లంచాలు ఇచ్చి తేలికగా గన్ లైసెన్సులు తీసుకుంటున్నారు. సంపన్నుల నుంచి రాజకీయ నాయకుల వరకు విచ్చలవిడిగా లైసెన్సులు పొందుతున్న వారిలో ఉన్నారు. దీంతో దేశంలో విచ్చలవిడిగా హింస పెరిగిపోతోంది. ఇక పాక్లో ఇటు ఫెడరల్ గవర్నమెంట్తో పాటు ప్రావిన్షియల్ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు నిషేధిత బోర్ గన్ల లైసెన్సులు ఇచ్చినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుస్తోంది. నిషేధిత బోర్ గన్ లైసెన్సులు ఫెడరల్ గవర్నమెంట్ 1,17,479 వరకు ఇస్తే అదే ప్రావిన్షియల్ అధికారులు ఏకంగా 34,91,823 గన్ లైసెన్సులు జారీ చేశారు. వాటిలో మంటల్లో చిక్కుకున్నవి, రికార్డుకు ఎక్కనివి వీటిలో కలపలేదు. ఇక దేశంలోని సంపన్నులు, రాజకీయ నాయకులకు ప్రభుత్వం ఎలాగూ భద్రత కల్పిస్తుంది. అయినా వారు తమ సొంత ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి ముగింపు పలకకపోతే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేదు. ప్రభుత్వం గన్స్ ఫర్ ఆల్ పాలసీ పక్కన పెట్టి వెంటనే సంపన్నుల నుంచి, రాజకీయ నాయకుల నుంచి గన్లను స్వాధీనం చేసుకోకుంటే పాకిస్తాన్లో శాంతి భద్రతలు ఇక కలగానే మిగిలిపోతుంది. పాకిస్తాన్లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోవడంతో సినీ నటుల నుంచి సంపన్నుల వరకు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలా మంది సెలబ్రిటీలు, సినీ నటులు ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పాక్ నటీమణులు మాత్రం తమ ప్రైవేట్ సెక్యూరిటీ లేకుండా ఇంటి నుంచి బయట అడుగు పెట్టరు. మొత్తానికి షరీఫ్ ప్రభుత్వానికి ఉన్న సమస్యలకు తోడు ప్రస్తుతం గన్ కల్చర్ పెద్ద తలనొప్పిగా మారింది. గన్ బై బ్యాక్ కట్ చేయాలంటే పాక్ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. దీనికోసం మరోమారో IMF వద్ద లోన్కు పరుగులు తీయాలేమో అన్న జోకులు పేరుతున్నాయి ఇస్లామాబాద్లో. మరి జాడ్యం నుంచి షరీఫ్ ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే.